హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర శంభో శంకర పాహి మాం ప్రభో. ఈ ఆషాఢ మాసంలో తులారాశి వారికి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. వీరికి ఈ మాసం పట్టిందల్లా బంగారమే. ఎక్కడ పోయినా కూడా ఏ పనైనా సరే అవలీలగా సాధిస్తారు, ఛేదిస్తారు కూడా. క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఎన్నున్నా కూడా ఈ మాసంలో ఖచ్చితంగా వాటిని ఎదుర్కొని ధైర్యంగా మొక్కవని ధైర్యంతో అక్కడ నిలబడతారు. అందరికీ సమాధానాలు చెప్పేటువంటి తెలివితేటల అమాంతం కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ జ్యేష్ఠ మాసంలో ఆగిపోయినటువంటి పనులు, ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆషాఢ మాసంలో సంపూర్ణం చేస్తారు. దైవ బలం, గ్రహాల యొక్క అనుగ్రహం బలంగా ఉంది. ఈ మాసంలో సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి. అలాగే రావలసినటువంటి ధనము, ఏదైనా మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉన్నామనుకోండి, ఏదైనా వస్తువే ఇచ్చి ఉన్నామనుకోండి, ఏదైనా ఇచ్చి ఉన్నాము, అవన్నీ కూడా తిరిగి వచ్చేస్తాయి మీకు ఈ మాసంలో. అలాగే మీరు అప్పు తీర్చాలని ఉంటే కనుక మీరు కూడా ఖచ్చితంగా మీకు అప్రయత్న ధనలాభాలు, మీకు కూడా ధనం వచ్చేస్తుంది, మీరు కూడా అప్పులు కూడా తీర్చేస్తారు. అలాగే పిల్లల విషయానికి వస్తే కనుక చదువుకున్నటువంటి పిల్లలు తులారాశి వారు ఉంటే కనుక వారిపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గురువు అష్టమంలో ఉన్నాడు కాబట్టి పిల్లల యొక్క మనస్సు చంచలత్వంగా మారుతుంది. ఇతర వ్యాపకాలపై దృష్టి మరలుతుంది. చదువుకుంటామని చెప్తారు, ఆటలకు వెళ్తారు, లేదా ఫోన్లు పట్టుకోండి, లేదా ఏదో గేములు ఆడుకుంటూ, లేదా ఏదో ముచ్చట పెడుతుంటారు. వారి యొక్క దృష్టి చదువుపైన అస్సలు కూడా ఉండదు. శ్రద్ధ తగ్గుతుంది, మార్కులు కూడా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. పిల్లలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి ఖచ్చితంగా తులారాశి వారిపైన. తులారాశి పిల్లలపైన ఖచ్చితంగా తల్లిదండ్రులు ఖచ్చితమైనటువంటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరోగ్యం కూడా బాగుండదు. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు కూడా ఉండదు. అనుకున్న పనులు అనుకున్నట్లుగా తీరుతాయి. బంధుమిత్ర సోదరుల సహాయ సహకారాలు కూడా పుష్కలంగా ఉంటాయి. గతంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ మాసంలో, ఆషాఢ మాసంలో సంపూర్ణం చేస్తారు. దైవ బలం కూడా అధికంగా ఉంటుంది. అలాగే చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నీ కూడా అధిగమించాలి. పెద్దల యొక్క అండదండలు కూడా పుష్కలంగా ఉండాలి. పిల్లలకు కూడా మంచి విద్యాబుద్ధి కలగాలి. పిల్లలు మంచి సత్ప్రవర్తనతో ఉండాలి, మెలగాలి. ఇతర వ్యాపకాలపై దృష్టి పోవద్దు అంటే కనుక ప్రతి గురువారం సమీపంలో ఉన్నటువంటి నవగ్రహాలు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి గురుగ్రహానికి పిల్లలతో లేదా మీరైనా సరే పిల్లల పేరు చెప్పి నీళ్ళతో అభిషేకం చేసి చక్కగా లైట్గా, అంటే కొద్దిగంత పసుపు రాయని విగ్రహానికి అంతా కూడా రాసి నుదుట బొట్టు, 4 చేతుల బొట్లు, అలాగే పాదాలకు కూడా కుంకుమ బొట్టు పెట్టండి. వీలైతే కనుక శనగల మాల స్వామివారికి సమర్పించండి. లేదంటే పసుపు రంగు వర్ణం కలిగినటువంటి పువ్వుల యొక్క మాల సమర్పించండి స్వామివారు. ఒక 100 గ్రాముల శనగలు తీసుకొని మనసులో ఓం శ్రీ గురవే నమః, ఓం శ్రీ గురవే నమః అనుకుంటూ మనసులో పారాయణ చేస్తూ 16 సార్లు పారాయణ చేసి స్వామివారి యొక్క పాదాల పైన ఆ శనగలు వేయండి. అలాగే ఓం దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతంత్రులోకేశం తం నమామి బృహస్పతి అనే శ్లోకాన్ని పారాయణ చేస్తూ ఒక్క ప్రదక్షిణకు ఒక్క శ్లోకం నవగ్రహాలకు అలా 16 సార్లు పారాయణ చేస్తూ 16 ప్రదక్షిణలు చేయాలి. ఎందుకంటే గురుగ్రహం యొక్క సంఖ్య 16,000. మనం 16,000 చేయలేం కదా. కొన్ని 1600 చేయగలుగుతామా? చేయలేం. అందులో ఒక వంతు, ఒక 16 సార్లు పారాయణ చేయాలి, ప్రదక్షిణ చేయాలి. ఆ తర్వాత దత్తాత్రేయ స్వామి యొక్క దర్శనం, ఆ స్వామి వారి దగ్గర నెయ్యితో పసుపు రంగు బత్తితో ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసి దత్తాత్రేయ స్వామి వారికి ప్రదక్షిణ చేయండి. అక్కడే ఆవు ఉంటే కనుక ఆవుకు గడ్డి, ఎండు గడ్డి, ఎందుకంటే పసుపు వర్ణంలో ఉంటుంది కాబట్టి ఎండు గడ్డి ఉంటే కనుక వీలైతే కనుక ఎండు గడ్డి పెట్టండి. అలాగే ఆవుకి 2 అరటిపళ్ళు తినిపించండి. ఇంకా వీలైతే కనుక శనగలలో బెల్లం కలిపి
ఆ శనగలు ఆవుకు తినిపించండి. వీలైతే ఆవుకు ఒక 3 ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే కనుక పిల్లలు మీరు చెప్పిన మాటలు ఖచ్చితంగా వింటారు. అలాగే మనం వెళ్ళినటువంటి చోట అనుకున్న పని కావాలంటే కనుక ఖచ్చితంగా పెద్దల యొక్క ఆశీర్వాదంతో ఆ పని సంపూర్ణం చేసుకొని మనం తిరిగి వస్తాం. ఆరోగ్యం విషయంలో ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం కూడా బాగుండేది. ఆరోగ్యమే మహాభాగ్యం కదా. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర.